స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా దూకుడుగా ముందుకెళ్తున్నారు. అప్పుడప్పుడు సినిమా షూటింగ్లకు హాజరవుతున్న పవన్ రాజకీయాల్లో మాత్రం స్పీడ్ పెంచేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కుమారుడు అఖీరా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని మెగా అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 6 అడుగులకు మించి ఎత్తున్న అఖీరాను చూసి మా హీరో అంటూ మురిసిపోతున్నారు. అయితే అఖీరా టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి ఇప్పుడు న్యూస్ వైరల్గా మారింది. అఖీరాతో సినిమా తీసేందుకు పవన్ పంజా డైరెక్టర్ విష్ణువర్ధన్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని తెలుస్తోంది. పవర్ స్టార్ తో పంజా మూవీని రూపొందించిన దర్శకుడు విష్ణువర్ధన్ పంజా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. ప్రస్తుతం ఒక ప్రేమ కథా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆకాష్ మురళి, డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్లుగా విష్ణువర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ను ప్రేమిస్తావా అనే పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా ఇటీవల సంక్రాంతికి నేసిప్పాయా పేరుతో తమిళ్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు ప్రేమిస్తావాగా తీసుకొస్తోంది మైత్రి మూవీ మేకర్స్. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రేమిస్తావా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు విష్ణువర్ధన్ దాదాపు 7-8 ఏళ్ల తర్వాత తెలుగు వారిని ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ప్రస్తుతం సమాజంలో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అనే కోణంలో తెరకెక్కిందని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఒక పవర్ హౌస్, నేను ఆయనతో వర్క్ చేసినప్పుడు అదే గమనించానని చెప్పుకొచ్చారు. ప్రతి విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉంటారని, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి త్వరలో ఆయన తనయుడు అఖీరా సినిమాల్లోకి వస్తే బాగుంటుందన్నారు. మీలాగే నేను కూడా ఆయన ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నానన్న విష్ణువర్ధన్ ఆ ఛాన్స్ నాకే వస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నానని అన్నారు. ఇక తెలుగులో ఆఫర్స్ వచ్చిన సమయంలో తాను వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందుకే ఇక్కడ సినిమాలు చేయలేకపోయానని వివరణ ఇచ్చారు. ఒకవేళ తాను మరో తెలుగు సినిమా చేయకపోతే తన తల్లి ఊరుకోరని కూడా అంటున్నారు ఆయన. దీంతో విష్ణువర్ధన్ అఖీరాతో పంజా సీక్వెల్ తీసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్, తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ కాంబినేషన్లో వచ్చిన స్టైలిష్ సినిమా పంజా 2012 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లోనే మంచి స్టైలిష్ సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ అప్పట్లో హైలైట్ అయింది. అయితే ఇప్పుడు పంజా సినిమాకు సీక్వెల్గా పంజా 2 ప్రస్తావన వచ్చింది. మొన్నటికి మొన్న ఎస్జే సూర్య, ఇప్పుడు విష్ణువర్ధన్. కుదిరితే పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా నందన్తో ఖుషీ తీస్తానని సూర్య చెబితే, ఇప్పుడు విష్ణువర్ధన్ అన్ని అనుకున్నట్టు కుదిరితే అఖీరాతో పంజా 2 తీస్తానని చెబుతున్నాడు. అయితే ప్లాన్ చేసే కంటే సరైన టైంలో అది అలా జరగాలని కోరుకుంటానని విష్ణువర్ధన్ తెలిపారు. పంజా కూడా పవన్ కళ్యాణ్తో ప్లాన్ చేయలేదని, అలా జరిగిపోయిందని, ఇప్పుడు పంజా 2 కూడా అలానే జరగాలని కోరుకుంటున్నానన్నారు. ఆ ఛాన్స్ వస్తే అఖీరాతో ఖచ్చితంగా పనిచేస్తానని తెలిపారు. దీంతో ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవకాశం వస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరాతో సినిమాలు చేస్తానంటూ మొన్న ఎస్జే సూర్య, తాజాగా విష్ణువర్ధన్ ప్రకటించడంతో ఇక అఖీరా త్వరలోనే టాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.